భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 46 శ్లోకం యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఓ శ్రోత, ఓ ఆత్మజ్ఞానాన్వేషి, ఒక చిన్న బావిలో ఉండే నీటి అవసరం చుట్టూ పునర్నిర్మితమైన విశాలమైన నీటి సముద్రం ఉంటే ఉంటుందా? అలానే వేదాలన్నింటిలో ఉండే జ్ఞానం ఒక విజ్ఞాన బ్రాహ్మణుడు, ఒక స్థితప్రజ్ఞుడు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడికి అదంతా అతని లోపలే సమృద్ధిగా ఉంటుంది. శ్లోక భావార్థం ఒక చిన్న బావి నీటిని మాత్రమే ఇస్తుంది. అలాగే వేదాలు భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల ప్రాథమిక దిశనిచ్చే మార్గదర్శకాలు మాత్రమే. కానీ ఒక స్థితప్రజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు, అతనికి వేదాల ఉపదేశం అవసరముండదు. ఎందుకంటే అతడు జీవతాత్మ తత్వాన్ని స్వయంగా అనుభవిస్తాడు. తాత్విక విశ్లేషణ: ఒకసారి మనం సముద్రం చేరుకున్నాక చిన్న చిన్న నదులలో నీటి కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏముంటుంది? వేదాలు మనకు దారి చూపే దీపాలు, కానీ గమ్యాన్ని చేరిన వారికి ఆ దీపాలు మార్గంలో భాగం మాత్రమే. గమ్యం చేరిన తరువాత మార్గం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నేటి కాలానికి అన్వయం: ఈ కాలంలో కూడా బహుళ పుస్తకాలు చదవడం, ఉపన్యాసాలు వినడం, శాస్త్రాలు నేర్చుకోవడం మంచిదే. కానీ వాటిని ఆచరణలోకి తెచ్చి మనలోనికి ఆత్మజ్ఞానంగా మారుస్తేనే అది నిజమైన మార్గం. అనుభవమే పరిపూర్ణ జ్ఞానం. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెబుతున్నది స్పష్టం. జ్ఞానం శ్రద్ధతో సంపాదించాలి, అనుభవంతో నిలిపించాలి. అప్పుడే మనం వేదాలను, ఉపనిషత్తులను మించిన జీవిత పాఠాన్ని అర్థం చేసుకుంటాము. లైక్ చేయండి, కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.